సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఫీలింగ్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా అవసరమని మనం చెప్తూ ఉంటుంటాం. అమ్మాయి ఫ్రెండ్షిప్ మధ్య కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రిలేషన్లో కావచ్చు. ఇద్దరికి సేమ్ ఉన్నప్పుడే ఆ బంధం బలపడడానికి అవకాశం ఉంటుంది, ముందుకు ట్రావెల్ అవుతూ ఉంటుంటాం. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్లో మనం వ్యత్యాసాలు చూస్తూ ఉంటామో డిసప్పాయింట్మెంట్స్ చాలా కనిపిస్తూ ఉంటుంటాయి. వీటిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటారు? మనం కన్వే చేయాలన్నది అవతల వాళ్ళ ఫీలింగ్స్ మనకు మిస్ మ్యాచ్ అయినప్పుడు అర్థం కాదు, ఎలా అంటారు? ప్రపంచం అంటే ఏదైనా అంటే ఒక బంధం, ఒక రిలేషన్ నడవాలి అని అంటే మ్యూచువల్ ఫీలింగ్స్ ఆర్ నెససరీ. మ్యూచువల్ ఫీలింగ్స్ అంటే ఏంటి అంటే ఆ బంధం నడవడానికి ఒక వెహికల్ నడవాలి అంటే దాంట్లో ఫ్యూయల్ అంటే పెట్రోలా లేకపోతే డీజిలా లేకపోతే ఏది అనేది ఆ ఫ్యూయల్ ఏంటి అంటే ఫీలింగ్స్. నువ్వు పెట్రోల్ పోస్తే నడిచే బండిలో నువ్వు డీజిల్ పోసావు అంటే లైక్ ఒక్కరి ఫీలింగ్సే నడుస్తున్నాయి. అది ఎన్ని రోజులు పోతుంది? ఆ రిలేషన్ ఎన్ని రోజులు నడుస్తుంది? నడవకపోగా ఖచ్చితంగా ఒక రకమైన డిస్టర్బెన్స్ ఎవరైతే ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారో వాళ్ళకి అండర్గో అయ్యే టర్మాయిల్ ఏదైతే పెయిన్ ఉంటుందో అది ఆ అమ్మాయో అబ్బాయో లేకపోతే ఈ ఫ్రెండ్స్ మధ్యలో ఎవరైతే మోస్ట్ ఇన్వెస్టర్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రమే లాస్ అవుతారు. బిజినెస్లో లాస్ ఏంటి? డబ్బు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ అవుతారు. ఎవరైతే ఫీలింగ్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లూజర్స్ అవుతారు. అప్పుడు ఆ ఎదుటి మనిషి ఏమంటూ ఉంటారంటే దట్స్ ఓకే, ఏమైంది, నేను బాగానే ఉన్నాను కదా, ఇట్లా ఉంటుంది వాళ్ళ వాయిస్. ఆ వాయిస్కి వీళ్ళ ఫీలింగ్స్కి అసలు మీరు అన్నట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అసలు అది లేనే లేదు ఆన్సర్, ఇటు పెట్టుకుందామన్నా కూడా. సో ఏమీ మ్యాచ్ కాదు. అప్పుడు ఆ బంధం నిలబడడం అనేది జరగంది. అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నడుస్తే కనుక భార్యాభర్తల విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ భార్యాభర్తలు తీసుకోండి, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తీసుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ అన్న తీసుకోండి, ఇద్దరు అమ్మాయి ఫ్రెండ్స్ తీసుకోండి, అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ తీసుకోండి. బేసికల్గా ఏముంటుందంటే ఒకళ్ళు కంపారిటివ్లీ వన్ విల్ బీ ఎ లిటిల్ మోర్ ఇన్వెస్ట్మెంట్. ఈక్వల్ షేర్ ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ రేర్. అట్లా ఉన్నది అంటే లక్కీయెస్ట్ రిలేషన్. అంటే అలా ఓకగా వెళ్ళిపోతుంది ఆ రిలేషన్. అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా చక్కగా ఆహ్లాదకరంగా వెళ్తుంది. ఇద్దరు సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే. లేదు 70-30 20-80 ఇట్లా ఉన్నదంటే గుడ్డెద్దు పట్టుకొని ఇంక అది లాగుతా తీసుకెళ్ళటం. వీళ్ళకి భార్యను తీసుకుంటాను నేను. భార్య తీసుకున్నామంటే అసలు భర్తలు దీంట్లో అఫెండ్ అవ్వకండి. ఎనీవేస్ వీ విల్ డూ, బికాజ్ మనకి ఒక 10-15 నిమిషాల్లో మనం ఒక రిలేషన్ గురించి చిన్న టిప్స్ లాగా మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఈ టార్గెటెడ్ ఎవరైతే ఖచ్చితంగా భార్యలు ఎక్కువ ఎమోషనల్ ఇన్వెస్ట్ చేసి భర్తలు నెగ్లెక్ట్ చేస్తే ఫీల్ అయ్యే వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. మళ్ళా నెక్స్ట్ వీడియో భర్తలు అలా ఇన్వెస్ట్ చేసి భార్యలు పట్టించుకోకపోతే కమెంట్ పెట్టండి, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాం. కానీ జన్మ హక్కు ఏంటి అంటే భార్యలకు ఫీలింగ్స్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, అబ్బాయిలకు వేరే ఫీలింగ్స్ ఎక్కువ. సో కాబట్టికే అక్కడే మిస్ మ్యాచ్ అవుతుంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకోండి. బాయ్కి ఆల్వేస్ ఎవరైనా తీసుకోండి, దే వాంట్ లైక్ ఫిజికల్ అటాచ్మెంట్, ఫిజికల్ లస్ట్. మేడం అది తప్ప అంటే అసలు ఇది తప్పే కాదు, మన ఒక ప్రకృతి రహస్యం అది. సో ఇది అసలు నేను తప్పని మాట్లాడట్లా. బట్ ఇక్కడది బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఇక్కడ లేడీకి ద హోల్ డే హోల్ రిలేషన్లో అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడ ఫీలింగ్స్ మీరు షేర్ చెయ్యరు. ఫీలింగ్స్ లేకుండా ఆ రిలేషన్ అక్కడ హ్యాపీగా అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేడీకి ఏంటంటే దాని తర్వాత ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ ఎమోషన్ని పట్టుకుని ఆ డిసప్పాయింట్మెంట్ అంటే వాళ్ళకి ఏంటంటే నేను ఇట్లా మొత్తం సరెండర్ అయిపోయాను కదా, నేను బాగున్నాను కదా వాళ్ళతో, నన్ను ఇలా నిమిరితే బాగుండు, ఇలా వచ్చి పట్టుకుంటే బాగుండు, ఇలా తిన్నావా అడిగితే బాగుండు, లేకపోతే ఇట్లా వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగితే బాగుండు, ఒకసారి మెసేజ్ చేస్తే బాగుండు, లేకపోతే నేను తిన్నావా అని అడుగుతాడు హే పెట్టేయి అనకుండుంటే బాగుండు. కసరింపులు ఎక్కువ ఉంటుంటాయి. ఏం పనిలేదా నీకు అనుకుంటే బాగుండు. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఇక్కడ తింటున్నాను, లేకపోతే ఇది బాగుంది చూడు నువ్వు వ్యూ అని ఒక ఫోన్ చేస్తే బాగుండు.
నేను గర్ల్కి గర్ల్ ఎంత విమెన్ ఎంత పెద్దగైనా నా భర్తకి ఈ చీర చూపిస్తే బాగుండు, నా భర్తకి ఇక్కడికి వెళ్ళాక వచ్చాక ముచ్చట్లు చెప్తే బాగుండు అని ఇదంతా ఇది ఉంటుంటుంది. అది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. నా భార్యకి అట్లా లేదు మేడం, అంటే ఆవిడకి ఆ ఫీలింగ్స్ చచ్చిపోయి ఉంటాయి. కరెక్ట్ వర్డ్ యూస్ చేశారు, ఫీలింగ్స్ చచ్చిపోయి ఉంటాయి. ఎందుకంటే ఏముందిలే చేసి చేసి ఏముందిలే వయస్సు అయిపోయింది. కానీ ఆడదానికి 80 ఏళ్ల వయస్సులో కానీ భర్త వచ్చి ఎంత అందంగా ఉన్నావే, లేకపోతే ఇలా బాగున్నావా, తింటావా అని ఒక టీయో కాఫీయో నీళ్ళ గ్లాస్ ఇచ్చినా మురిసిపోతుంది. మీ అమ్మనో నాన్ననో ఇచ్చి మీరు ట్రైల్ వేసి చూడండి, ఆవిడ ముఖ కవలికల్ని గమనించండి, బెట్ కట్టండి. అలాంటి ఒక ఫెమినైన్ ఎనర్జీ అనేది లేడీస్కి స్వతహాగా ఉంది. దాన్ని హర్ట్ చేయటం వల్ల ఆ బంధంలో అలా అలా కుచించుకుపోయి ఈ ఫీలింగ్స్ చచ్చిపోయి ఇంకా దానిలో నిర్జీవమైన ఒక రిలేషన్ని మీరు శవము ఉండింది అక్కడ ఏమైనా ఉంటుందా, లైఫ్లెస్ బాడీ, అట్లా చాలామంది వైఫ్స్ బతుకుతుంటారు. అయితే బ్యాడ్ లక్ అని చెప్తాను నేను. గర్ల్ ఫ్రెండ్స్కి ఛాన్స్ ఉంది కాబట్టి నేను చెప్తాను ఇక్కడ ఒక చిన్న మెసేజ్. గర్ల్ ఫ్రెండ్స్కి కూడా ఇది ఎదురవుతుంది అనుకోండి. అంటే ఫిజికల్గా ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఈజీగా ఫస్ట్ అది సరెండర్ అవుతున్నారు, స్టెప్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ నేను చెప్తాను ఫస్ట్ మీరు ఫిజికల్గా సరెండర్ అవ్వద్దు. ఇట్స్ మన కల్చర్ ప్రకారం సర్వ బ్యాడ్ థింగ్, మన కల్చర్కి అది కాదు. దానికంటే ముందు నువ్వు సరెండర్ అయినప్పుడు వాళ్ళకి అసలు ఫీలింగ్స్ అసలు ముందే ఉండి చావవు. పెళ్ళైన తర్వాతనే 6 నెలలకి సంవత్సరానికి హనీమూన్ అయిపోయినాక మళ్ళీ మొహం మొత్తిందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది నువ్వు ముందే ఫిజికల్గా నువ్వు సరెండర్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ చిన్న మిస్టేక్ చేసినా, మిస్టేక్ కూడా కాదు, నువ్వు వాళ్ళకు అనుకూలంగా నువ్వు బిహేవ్ చేయకపోయినా వదలడానికి, నీ మీద ఫీలింగ్స్ చావడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. మరి మేడం పెళ్ళైనాక కూడా చచ్చిపోతాయి కదా అంటే అది ఎవరిని చేసుకున్నా అవుతుంది. కానీ నువ్వు అసలు ఇంత అంటే నువ్వు నీ ఫీలింగ్స్ని ఫుల్ అబ్బాయితోటి షేర్ చేసుకుంటున్న టైంలో నీ ఫీలింగ్స్కి ఇప్పుడే గనక విలువ ఇవ్వట్లేదు అంటే హీఈస్ నాట్ ద రైట్ చాయిస్. నా ఫ్రెండ్ చెప్పిన అనుభవం నేను మీకు చెప్తున్నాను. రీసెంట్గా మ్యారేజ్ అయింది, చాలా బాగుంది లైఫ్, ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుంది అనుకున్నాను. కానీ ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను మెసేజెస్. నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది ఫీలింగ్స్ ఎంత ప్రియారిటీ అనేది నాకు ఆ అమ్మాయి చెప్తుంటే అర్థమైంది. ఆ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఆయనకి ఏది అవసరమో దాని గురించి మెసేజ్ పెట్టి ఏదైతే కావాలో అది కన్వే చేసిన తర్వాత తంబు సింబల్ ఇచ్చారు. కనీసం నన్ను తిన్నావా, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నావు, నీకు ఏమన్నా కావాలా, నీ దగ్గర మనీ ఉందా, ఓకేనా, అటువంటి మెసేజెసే మా లైఫ్లో లేవు. ఏంటి నాకు ఈ లైఫ్ అని అనిపిస్తుంది. మనసు లోపల చచ్చిపోతుందని నాకు షేర్ చేసినప్పుడు నాకు నిజంగా చాలా పెయిన్ అనిపించింది. మీరు చెప్తుంటే నేను అలా వెళ్ళిపోయాను ఆ క్యారెక్టర్లోకి. సో అది మాత్రం వాస్తవం రా తల్లి. ఎందుకంటే అది ఎందుకు చెప్తున్నాను, ఆ లేడీస్ని ఒక 80% కదిలిస్తే కథలుగా చెప్తారు. నేను స్వతహాగా నా రిలేషన్లో కూడా ఒక వన్ ఆఫ్ మై కజిన్ చాలా మనీ ఉంది, చాలా బిజినెస్ ట్రిప్స్కి వెళ్తారు, చాలా తిరుగుతారు. ఎప్పుడైనా నీకేంటి అన్నామనుకో, చాలే అసలు ఉండరు, ఎందుకు నాకు. చూసారా, అంటే నీ పలకరింపు కొన్ని కోట్ల వాల్యూ కంటే కూడా ఎక్కువ. నీకు అర్థం కావట్లా నీ విలువ. ఎగ్జాక్ట్లీ, పలకరింపు, నీ పలకరింపు వాల్యూ నువ్వు డబ్బుతో కూడుస్తున్నావు. ఈ అమ్మాయి నీకు ఇచ్చే వాల్యూ కోట్ల కంటే ఎక్కువ. నువ్వే నీ వాల్యూని తగ్గించుకున్నావు, దిగదార్చుకుంటున్నావు. బంధంలో ఎప్పుడు కానీ, ఏ బంధంలో అని కానీ ఉషా, ఇప్పుడు మొన్న మీరు నా బర్త్డేకి విష్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఎ విష్, ఇట్ ఈస్ దాట్ లైక్ యూ రిమెంబర్ మై బర్త్డే బికాస్ వి మీట్. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు విష్ చేయకపోతే నేను అస్సలు గుర్తుపెట్టుకోను సార్, నేను ఐ డోంట్ రియల్లీ బాదర్. కానీ మన అనుకునే వాళ్ళు తెలిసి కూడా చెయ్యలేదు అంటే పెయిన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అది ఇట్ బికమ్స్ నేను ఐఎమ్ సో గ్రోన్ అప్, వాట్ ఈస్ మై బర్త్డే, ఐ డోంట్ బాదర్. అది అసలు బర్త్డే కాదు అక్కడ మ్యాటర్. అంటే నీ లైఫ్లో నా రోల్ ఏంటి. దిస్ మార్నింగ్ ఐ గాట్ ఎ కాల్, ఐ సే వావ్ దిస్ గర్ల్ ఈజ్ అమేజింగ్ అండ్ ఐ ఫెల్ట్ సచ్ ఎ వండర్ఫుల్, ఒక చిన్న హ్యాపీనెస్. అది నీకు తోటే నాకుంటే
అది పార్ట్నర్స్తో కానీ నీకు ఇష్టపడిన వాళ్ళ మీద కానీ ఇంకొక మంచి రిలేషన్ అనే. కానీ కొంతమంది కబుర్లు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు కదా, నా భార్యే నాకు ముఖ్యము, నాకు ఇదే మీకోసమే, ఏం లాభం? సో ఎమోషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఫీలింగ్స్ బాగా పెట్టుకున్న వాళ్ళు ఆ రీచ్ అవ్వనప్పుడు హయ్యర్ హర్ట్ పరిపరి విధాలుగా పరిణామాలు దారితీస్తుంది. ఆ పరిపరి విధాలు మీరు అప్పుడు ఏం మాట్లాడతారు? ఈ దారితీసిన పరిణామాలను పట్టుకుని తప్పు చేస్తున్నారు అంటారు, అగ్రెసివ్ అవుతున్నారు అంటారు. ఎందుకు అగ్రెసివ్ అవుతారు అంటే అక్కడ కడుపు కాలుతుంది, ఈ ఆకలి కాదు, వేరే ఆకలి, ఫీలింగ్స్, ఎమోషన్స్ చేర్చుకునే ఆకలి, క్రేవింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫెరోషియస్ అవుతుంది. పులి ఎట్లా అవుతుంది? నీకు ఒక నానుడి తెలుసా? నేను యాక్చువల్లీ దిస్ టాపిక్ ఐ వాంట్ టు టేక్ బై ఐల్ పుట్ దిస్ ఇన్ హియర్. బేసికల్గా ఫెమినైన్ ఎనర్జీ అంటే లేడీకి ఫెమినైన్గా ఉండటమే ఇష్టం. ఎప్పుడైతే మెన్ ఆ ఫెమినిటీ ఉంచడో, అంటే అలాగే సుకుమారంగా అలా పలకరిస్తూ నువ్వు బాగున్నావు, లేకపోతే నువ్వు ఇలా, నువ్వు తిను, నువ్వు ఉండు, నువ్వు కూర్చో, నువ్వు లేవు, అంటే సరిగ్గా ఉన్నావా, నువ్వు వెళ్తున్నావా, నేను పట్టుకోనా లగేజ్, నేను తీసుకోనా, ఇవన్నీ ఏంటంటే వన్ మాస్క్యులినిటీ. అవి ఆ పర్సన్ చేస్తున్నప్పుడు తను షీ వాంట్ టు బి ఎ ఫెమినైన్. ఎప్పుడైతే నువ్వు ఈ కేరింగ్ ఏమి ఇవ్వాల, ఎమోషనల్ ఎనర్జీ ఎక్స్చేంజ్, షీ విల్ షిఫ్ట్ ఇన్ టు ఎ మాస్క్యులిన్ ఎనర్జీ. ఏంటి ఆ మాస్క్యులిన్ ఎనర్జీ? అగ్రెసివ్నెస్, కోపము, కొట్లాటలు వస్తాయి. ఏం పని లేదా, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అంటే నీకు తెలియట్లేదు, ఆమెకి ఎక్కడో ఒక లోపం, వాక్యూమ్ ఉంది, దట్ ఎమోషనల్లీ మ్యాచ్ అవ్వట్లా. నీ 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 పని కాదు, డబ్బు కాదు, ఇవన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే నువ్వు ప్రేమ పంచి చూడు, నీ ఫీలింగ్స్ షేర్ చేస్తూ ఒక పలకరింపు చేసి ఇవన్నీ ఒక నీళ్లు పోసినట్టు అలా చల్లబడిపోతాయి ఆమెకి. సో ఈ మ్యాచ్ అవ్వకపోయేసరికి మాస్క్యులిన్ ఎనర్జీ ఫుల్ పవర్ఫుల్ అయిపోయి లేడీ విల్ బికమ్ లేడీకి ఆ సర్వైవల్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది. సేమ్ లైక్ టైగ్రెస్ అని ఎందుకంటారు? టైగ్రెస్ ఈజ్ ఎ ఫీమేల్. అప్పటి వరకు కడుపు నిండినప్పుడు గమ్మునుంటుంది, కడుపు ఆకలి మీద ఉన్నప్పుడు యూ కెన్ సీ దట్ టైగ్రెస్. విమెన్ ఈజ్ ఎ టైగ్రెస్. సో అదే నేను చెప్తున్నాను, టైగ్రెస్ అంటే లేడీయే. సో ఆ టైగ్రెస్ ఆ సర్వైవల్ మోడ్కి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో నో వన్ కెన్ స్టాప్. షీ విల్ హంట్. అది ఏ లెవెల్కి వెళ్తుంది? నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుందా, నీ మీద ఇంపాక్ట్ పడుతుందా, తన పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందా, సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుందా, షీ డజంట్ కేర్. మనం ఒక స్టోరీలో కూడా చెప్పాము, తనను కాపాడి తన కట్లిప్పిన ఒక ఏదో నక్కను కూడా తినేస్తుంది. బికాస్ షీ ఈజ్ హంగ్రీ. ఆమె ఎక్కడ హంగ్రీ ఉంది? నీకు ఫిజికల్ నీడ్ 4 గోడల మధ్యలో మీరు ఇందాక వాడారు ఒక పదము, దాట్ ఐ డోంట్ వాంట్ యూస్, బట్ స్టిల్ నాకు వాడకుండా ఉండలేకపోతున్నాను. నీకు భార్య నీకు అక్కడొక్క దగ్గరే అనిపిస్తుంది, భార్యకి భర్త అన్ని చోట్ల భర్త కావాలనిపిస్తుంది. భర్త అంటే ఎగ్జాక్ట్లీ భర్త అన్ని చోట్ల కావాలనిపిస్తుంది. ఆ ప్రెజెన్స్ని కోరుకుంటూ ఉంటారు, ఆ పలకరింపుని కోరుకుంటూ మీరు ఒక్కసారి భర్తలు కాదు భార్యలను ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా చిన్న జరగంగానే నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావా గుర్తు తెచ్చుకో. ఎవరికి చేస్తున్నావు? ఫస్ట్ నీ మంచి, నీ చెడు, నీ హ్యాపీనెస్, నీ నాటినెస్, నీ మ్యాడ్నెస్, నీ ఫ్రస్ట్రేషన్ ఎవరికో ఒక పర్సన్కి టక్మని కొట్టాలనిపిస్తుంది. అనిపించినాక ఆపుకుంటున్నావు అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ యూ. దట్ పర్సన్ ఈజ్, నువ్వు ఆపుకుంటున్నావు, ఏం రియాక్ట్ అవుతాడోలే, ఇప్పుడు ఏం చెప్పుకోవాలే అంటే ఆ రిలేషన్ లైవ్లీ ఉందా? లేదు. ఏమనిపిస్తే ఆ బంధం వెనకాల, ఆ బంధం ముందు, బంధంతో ఆ మనిషితో చెయ్యాలనిపించినప్పుడు ఆ క్షణంలో అది లైవ్లీనెస్ ఆఫ్ దట్ రిలేషన్. అది బ్రతికున్న బంధం. ఏం లాభము? ఉన్నావా? ఉన్నాను, 4 గోడల మధ్య సంపాదించుకొస్తున్నాడు, ఉన్నాము, రాత్రిపూట ఏదో అలా కొంచెం ఎంజాయ్ చేసాం, మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ పని మనిషి ఆయన మళ్ళీ అడ్డం మీద లేబర్ లెక్కపోయిండు. వాట్ ఈస్ దిస్ యార్? మరి ఎవరు చెప్తున్నారు? ఎవడు చెప్పాడు ఈ కష్టాలు పడమని? అది చేస్తున్నారు, అది చేయొద్దా మేడం? దాన్ని చేసే యాక్చువల్ రీజన్ మిస్ అవుతుంది. యాక్చువల్ రీజన్ ఇదే కదా, చక్కగా కూర్చొని ఒక కప్పులో కాఫీ పెట్టుకొని ఇద్దరు మాట్లాడుతూ చక్కగా ఇలా పెట్టుకుంటూ మీ వైఫ్ని కాస్త ప్యాంపర్ చేసి, వేరే అమ్మాయి కనిపించినప్పుడు ఎంత బాగా ముచ్చట్లు వస్తాయి, కవులైపోతారు. భార్య మాట్లాడితే కాకుల్లాగా కావు అంటావేంటే అంటాడు. వేరే వాళ్ళు మాట్లాడి వేరే అమ్మాయి కనిపించినప్పుడు కవులైపోతారు. అవునా కాదా?
సో గర్ల్ ఫ్రెండ్స్కి మాత్రం ఒక చిన్న నేను మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఇఫ్ దే ఆర్ ఇగ్నోరింగ్ యూ, బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని మీరు షేర్ చేసుకుంటున్నా కూడా మీ ఫీలింగ్స్ను కూడా ఎక్నాలెడ్జ్ చేయకుండా మిమ్మల్ని మానసికంగా హర్ట్ చేస్తున్నారు అంటే గనక, ఫీలింగ్స్ని ఎక్నాలెడ్జ్ చేస్తలేరు, కనీసం నీ వైపు నువ్వు బాధపడుతున్నప్పుడు ఇట్లా చూసి ఇక్కడికి దగ్గరికి వచ్చి కొన్ని ఏం చేయలేని ఉంటాయి, బట్ నీ దగ్గర వార్మ్త్ అనేది షేర్ ఎక్స్చేంజ్ అవ్వట్లేదు, ఈజ్ నాట్ ద రైట్ గై. జస్ట్ చేంజ్. లేదు, ఫస్ట్ 3 chances డిస్కస్. దిస్ ఇస్ ఐఎమ్ గెట్టింగ్ హర్ట్, నాకు బాధ అవుతుంది నువ్వు ఇట్లా మాట్లాడకపోతే, లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, నాకు రాదు, నేను ఈ టైపే కదా అంటే ఈ టైప్ అయితే కుదరదు కదా. ఈ టైపే అని నాకు కొన్ని ఉంటాయి, నాకు పని చేయబుద్ధి కాదు, నేను వంట బుద్ధి కాదు, లేకపోతే నేను మీ అమ్మ నాన్నని చూసుకొని ఈ టైప్ కాదు, నీకు కుదురుతుందా? చేంజ్ కావాలి కదా. వై డోంట్ యూ చేంజ్? ఈ టైప్ నేనేమంటున్నాను, మాట్లాడకు. కొంతమంది దేర్ వెరీ పూర్ ఎక్స్ప్రెసివ్, మాట్లాడలేరు. యూ కెన్ టచ్, యూ కెన్ ఫీల్. ఇప్పుడు ఆ అమ్మాయి మరి నీకు కోఆపరేట్ చేయకపోతే నీకు ఇష్టం ఉన్న దాంట్లో భర్త చెయ్యాలి అని పెద్దోళ్ళు కూడా ఎగేసుకొని వస్తారు. దిస్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. అసలు ఎక్స్పెక్టెడ్ది లీస్ట్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది, లీస్ట్ గివింగ్ అయిపోయింది. సో కాబట్టికే జెంట్స్కి నేను ఈ ఒక పాయింట్ ఓన్లీ లేడీస్లో ఎక్కువ మిస్ అవుతుంటారు. ఆ వ్యాక్యూము వాళ్ళు చెప్పుకోలేరు, మీద పడి లాక్కోలేంది. కాబట్టికే నేను ఒక లేడీగా ఒక వాయిస్ అవుట్ చేస్తున్నాను. బికాజ్ నా దగ్గరికి మీరు ఇప్పుడు ఒక చెప్పారు సీన్, అలా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మందితో చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. మేడం నా దగ్గరికి వచ్చే వరకు కనీసం నన్ను ఇన్ని ఏళ్ళు పెళ్ళి అయిపోయింది, ఏదో పిల్లలు పుట్టారా అంటే పుట్టారు, కానీ ఇలా కాస్తైనా ప్రేమగా దగ్గరికి తీసుకోరు. అసలు ఈ బ్రతుకు దేనికి బ్రతుకుతున్నా, పని మనిషి బ్రతుకు నా బ్రతుకు సేమ్ ఒకటే, ఉత్త పని చేయడానికి తప్పించి నేను దేనికి పనికొస్తలేను అనే ఒక అలా అట్లీస్ట్ ఒక 10 వైఫ్స్ వస్తే 6 ఈజీగా చెప్తారు. అలా అని మంచి హస్బెండ్స్, ప్రేమ చేసే హస్బెండ్స్ని నేనే కళ్ళారా చూస్తాను. సో కాబట్టికే లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టార్ట్ డిస్కసింగ్ విత్ యువర్ వైఫ్. ఖచ్చితంగా ఈ వీడియో చూసినాక వైఫ్స్ అయితే హస్బెండ్స్కి షేర్ చేయండి. బికాజ్ వాళ్ళకి మీకు ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయని తెలియకపోవచ్చు. అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బాయ్ ఫ్రెండ్స్కి ఒక హెచ్చరికగా పంపించండి. మా మ్యామ్ ఎవరైతే ఉన్నారో ఇట్లా చెప్పారు, మరి జాగ్రత్త అని. మీకు ఆ అమ్మాయి ఇష్టం ఉంటే కనుక మీ ఫీలింగ్స్ని మీరు డెవలప్ చేసుకోండి. చిన్నగా ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా ఏమైనా డెవలప్ చేసుకోండి. కౌన్సిలింగ్ కావాలంటే కూడా రావచ్చు, ఫీలింగ్స్ డెవలప్ చేసుకోవాలి అంటే కూడా. తప్పకుండా చాలా పెద్ద మెసేజ్ ఇది, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఒక రిలేషన్ ముందుకు వెళ్ళాలన్నా, బలపడాలి అన్నా ఫీలింగ్స్ అనేది మేజర్ పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో ఒక పలకరింపు ఆడదానికి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది కనుక మీరు గమనించి వీడియోని 1-2 సార్లు చూసి కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. కమెంట్ పెట్టండి, వి విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. సో ఇలా ఎవరైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో రిలేషన్షిప్లో వచ్చే ఇష్యూస్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పర్సనల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం, మేము చాలా వీడియోస్ చూసాము, బట్ పర్సనల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పాలి, డిస్కస్ చేయాలనుకుంటున్నాం, మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఏ విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటారా, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఎక్కడికి ఇలా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రాలింగ్ నెంబర్. ఖచ్చితంగా ఇవాళ రేపు ఏ సమస్యనైనా ఒక చిన్న డిస్కషన్ తోటి, అంటే మాట్లాడుకోవటంతో అయితే నెరవేర్చడం జరుగుతుంది. కానీ ఆ మాట్లాడడానికి ఆ ఎదుటి మనుషులు సహకరిస్తున్నారా లేదా, నువ్వు అసలు మాట్లాడడానికి రెడీ ఉన్నావా లేదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియక కూడా గొడవలు అవ్వడము, ఎక్కువ అవ్వటము, కాపురాలు విచ్ఛిన్నవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్, ఆ గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు తెలుసు ఓవర్సీస్ నుంచి కానీ, మనకి యూఎస్ నుంచి, ఆస్ట్రేలియాస్ నుంచి అట్లా డిఫరెంట్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. దట్ వే వీఆర్ వెరీ మచ్ అప్రోచబుల్. They can call us on a scrolling number for online or offline. Thank you, ma'am. Thank you so much. Thank you so much. సో ఇలా ఎవరైనా సరే రస్తా గారి వీడియోస్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ చాలామందికి ఉంటూ ఉంటాయి, సొల్యూషన్ కనుక కావాలి అనుకున్నా, ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా ఈ వీడియోస్ స్టూడెంట్స్కి సంబంధించి కనుక, స్కూల్ పిల్లలు లేదా ప్రిన్సిపాల్స్ లేదా టీచర్స్ కనుక చూసి సెషన్స్ కనుక కావాలి, కాలేజ్కి ఇన్వైట్ చేయాలి అనుకున్నా, లేదా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి మా షోలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.